బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాన్వాయ్కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వెళ్తున్న క్రమంలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందస్తుగా వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న క్యాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాన్వాయ్లోని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాన్వాయ్కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వెళ్తున్న క్రమంలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందస్తుగా వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న క్యాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాన్వాయ్లోని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాన్వాయ్కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వెళ్తున్న క్రమంలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందస్తుగా వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న క్యాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాన్వాయ్లోని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉన్నారు. ఆయన వైజాగ్ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో ఆయన కాన్వాయ్లోని కొన్ని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. పవన్ కళ్యాణ్ ని పికప్ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని వాహనాలు ఒక ముందు ఉన్నటువంటి వాహనం సడన్ బ్రేక్ చేయడం వల్ల విశాఖలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వెళ్తున్నటువంటి క్రమంలో తిరుపురం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. సడన్ బ్రేక్ వేయటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఈ దెబ్బతిన్నటువంటి వాహనాలను పక్కన పెట్టి కొత్త వాహనాలు పంపించి వెంటనే పవన్ కళ్యాణ్ కోసం వాహనాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆయన ఏదైతే రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా పూర్తి స్థాయిలో ఆయన కోసం అప్పటికప్పుడు మరో కాన్వాయ్ సిద్ధం చేశారు. ఏదైతే విశాఖలో ఈ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు జరిగినటువంటి ప్రమాదం సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో కాన్వాయ్లు అయితే పవన్ కళ్యాణ్ లేరు. ఇది కొంత వాళ్ళ అభిమానులకు అదేవిధంగా మొత్తం కూడా అన్ని ప్రభుత్వ వర్గాలకు కూడా కొంత ఓట కలిగించేటువంటి విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భద్రత మీద మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఏదైతే గతంలో ఆయన అధికారంలో లేనటువంటి సమయంలో కూడా ఆయన కాన్వాయ్ లో చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. ఆయన ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన భద్రతకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ కాన్వాయ్ విషయంలో ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజు విశాఖలో జరిగినటువంటి ప్రమాదం మీద ప్రధానంగా అందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్ల ముందున్నటువంటి వాహనాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. అసలు పవన్ కళ్యాణ్ సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన కాన్వాయ్ అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయనే దాని మీద కూడా ఇప్పుడు ఒక పక్క అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. మొత్తంగా ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో కాన్వాయ్ లో పవన్ కళ్యాణ్ లేరు. పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అధికారుల నుంచి కూడా వివరాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయమంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. ఆయనకి తగిన విధంగానే ఆయన భద్రతకు సంబంధించి ఎక్కడా కూడా రాజీ పడేటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది. తాజాగా
జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మరికొంత సమాచారం మనకు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.